హరే కృష్ణ. ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మీ అందరి పాదాలకి నా శిరసాభివందనాలు. దయచేసి ప్రతి ఒక్క నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించండి. సరైన వాక్యాలు సరైన సమయానికి సరైన ఉద్దేశంతో వచ్చేలాగా ఈరోజు నా గురువు గారైన హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారు మరియు నా పరమ గురువు అయిన హిజ్ డివైన్ గ్రేస్ అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు నాకు ఎంత మేరను పలికిస్తారో నేను అంత మేరను పలుకుతాను. మీరు అర్పించిన నమస్కారాలన్నీ కూడా నా గురువు గారి యొక్క పాదాల దగ్గర నేను అర్పిస్తున్నాను. ఓం అజ్ఞాన సింజాంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేష్ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితనం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. नमो विष्णुपादाय कृष्ण पृष्ठभूतले श्रीमते जय पताका स्वामिनिति नाम्नि नमो आचार्य पादाय निताय कपदाय गौरकथा दामोदाय नगर ग्रामचारिणी. नमो विष्णुपादाय कृष्ण पृष्ठभूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम्नि नमस्ते सत्योद्भवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिव सदि गौर भक्ति वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे. మూడవ స్కందం 20వ అధ్యాయము 13వ శ్లోకము. అయిపోయింది ప్రభుజీ. 15th వరకు అయిపోయింది ప్రభుజీ ఎక్స్ప్లెనేషన్. 15th దాకా అయిపోయిందా? మోహన్ రావు ప్రభుజీ తీసుకోవాలి. 14 కదా మాతాజీ. ఎన్నో శ్లోకం ఇప్పుడు చెప్పించాలి? శ్లోక 16th చెప్పించాలి ప్రభుజీ. ఓకే. మూడో స్కందం 20వ అధ్యాయం 16వ శ్లోకం. యస్య నాభేర్ అభూత్ పద్మం సహస్రాక్రోరుదీధితి సర్వజీవనికాయౌకో యత్ర స్వయం భూత్స్వరాట్. Translation: From the navel of the personality of Godhead, Garbhodakashayi Vishnu sprouted a lotus flower effulgent like 1,000 blazing suns. This lotus flower is the reservoir of all conditioned souls, and the first living entity who came out of the lotus flower was omnipotent Brahma. Purport by Srila Prabhupada. Jai Srila Prabhupada. It appears from this verse that the conditioned souls who rested within the body of the personality of Godhead after the dissolution of the last creation came into some total form of the lotus. This is called Hiranyagarbha. The first living entity to come out of us, Lord Brahma, who is independently able to create the rest of the manifested universe. The lotus is described here as effulgent as glare of 1,000 suns. This indicates that the living entities as a part and parcel of the Supreme Lord are also of the same quality, since the Lord also diffuses his bodily glare known as Brahma Jyoti. The description of Vaikuntha Loka as stated in Bhagavad Gita and other Vedic literatures is confirmed herewith. In Vaikuntha, the spiritual sky, there is no need of sunshine, moonshine, electricity or fire. Every planet there is self-effulgent like the sun. न तद्भाषयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. భగవంతుని లోకంలోని అవేవి కూడా అవసరం లేదు. కృత్రిమ ఇది వెలుతురు కోసమని కృత్రిమంగా వారు విద్యుత్ గాని లేకపోయిందా వెలుగు కోసమని సూర్యుడు గాని చంద్రుడు గాని వారెవరు కూడా అవసరం లేదు. ఎందుకు అని అంటే వారందరూ స్వరూపంలో ఉంటారు. ఒకటి, భగవంతుడు దివ్యమైన కాంతితో ఉంటారు అండ్ జీవులు కూడా దివ్యమైన కాంతితో ఉంటారు. మరి మనం ఇక్కడ ఎందుకు దివ్యమైన కాంతితో లేము? మనమే అసలు ఒక అంటే
వాడిపోయిన పువ్వులాగా మనం పెట్టుకొని ఉంటాం ఫేస్. ఎందుకు మనం వాడిపోయినట్టు ఎందుకున్నాం మనమంతా కూడా అంటే, మనం యాక్చువల్గా చెప్పాలి అని అంటే మనం కూడా జీవులం అందరం కూడా కాంతివంతములమే. కానీ మనకేంటి అని అంటే ఆ కాంతిని, ఆ దివ్య జ్యోతి, ఎందుకు మనం కూడా దివ్య జ్యోతి ఎందుకు ఉండదు? ఉంటుంది. ఎందుకనంటే మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలం. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతనః అని చెప్పనన్నారు భగవంతుడు. మనం కూడా భగవంతుని యొక్క అంశలం. మనలో కూడా ఆ దివ్య కాంతి ఉన్నది. సో, ఇంత దివ్య కాంతి ఉన్నప్పటికీ కూడా మనలోని ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, మనందరం కూడా మన మన మీద ఏంటి అనంటే మనస్సు అనేది ఒక మనసు, మిథ్యా అహంకారము, బుద్ధి, ఈ మూడిటి యొక్క ఒక లేయర్ ఒకటి చేసింది. దాన్నే సూక్ష్మ శరీరం అంటాము. సో వీటి వల్ల ఏంటి అనంటే ఈ మిథ్యా అహంకారము వాటన్నిటి వల్ల మనకేమైంది అనంటే మన ఆ దివ్యమైన కాంతిని, ప్యూర్ సోల్ మనం యాక్చువల్గా. సో కానీ మన మీద ఒక అజ్ఞానం లేయర్ కప్పబడిపోయింది. సో దాన్నే మనం తొలగించేదానికి ప్రయత్నిస్తున్నాం. చేతో దర్పణ మార్జనం భవమహాధావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రిక వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్నపరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మనం దాన్నే తుడిచేదానికి ప్రయత్నిస్తున్నాం. అది ఈ మలినాన్ని మనం గుడ్డతోనో కాగితంతోనో తుడిచేదానికి కాదు. ఆ మలినాన్ని తుడవాలి అని అంటే అది ఎన్నో ఎన్నో జన్మలుగా పేరుకోపోయిన, కొన్ని వేలాది జన్మలుగా పేరుకోయిన ఆ మలినం అది. ఆ మలినం ఏంటి అని అంటే మనకి యాక్చువల్ జ్ఞానాన్ని కవర్ చేసి పెట్టేసింది, అది ఆవృతం చేసేసి ఉంచింది. ఈవెన్ భగవద్గీతలో కూడా చెప్పున్నారు, కామము అనేది కవర్ చేసి పెట్టేస్తుంది. ధ్రుమేణ వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేనచ. సో ఈ రకంగా మనకు కూడా ఏంటి అని అంటే ఒక పొగ ఏ రకంగా అయితే అగ్నిని కమ్మి వేస్తుందో ఆ రకంగా మనుషులకి అండ్ మిగతా జీవ జంతువులకి వారికి ఏ రకంగా అంటే వారికి ఒక అద్దం మీద మలినం ఏ రకంగా కవర్ చేస్తుందో ఆ రకంగా, అండ్ చెట్లు వాటికి ఏంటి అని అంటే ఆయోనికి ఏ రకంగా అంటే మావి చేత శిశువు ఏ రకంగా అయితే కప్పబడిపోతారో ఆ రకంగా వారు కూడా కప్పబడిపోతుంది. వారి యొక్క జ్ఞానాన్ని ఆవృతం చేసేస్తుంది ఈ మాయ. అందుకోసమనే కడుపులోని పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఆ మాయ అంటారు దాన్ని, ఆ చుట్టుపక్కల ఉండేదాన్ని. సో ఈ రకంగా మనకి మాయ కమ్మి వేసి ఉంచింది. మనమే ఈ శరీరం. మాయ అంటే ఇంకేమీ కాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. మనం ఈ శరీరము అని నమ్మేలాగా చేస్తుంది ఈ మాయ అనేది. మాయ మనల్ని కమ్మి వేసింది కాబట్టి మనలో ఉండే స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అదర్వైజ్ మనం కూడా భగవంతుడు ఎంత శక్తివంతులో ఇంచుమించు మనం కూడా అంతే శక్తివంతులం. కాకపోతే మనకి ఆ జ్ఞానం మనకి తెలియకుండా ఉన్నదాని వల్ల మనం ఏంటి అని అంటే మనం ఈ శరీరం మాత్రమే అని అనుకుంటున్నాం. శరీరం అనేది లిమిటెడ్. మనకి ఆ శరీరమే అని అనుకున్నంత దాకా మనలోని ఇబ్బందులు, కష్టాలు అవన్నీ మనకి కనిపిస్తాయి. మనం ఏదో ఇబ్బందులు శరీరానికి వచ్చిందని అంటే దాన్ని, ఆ శరీరానికి వచ్చిన ఇబ్బందులన్నీ నాకే వచ్చింది అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఈ చిన్న విషయం తెలుసుకోవాలి అని అంటే చాలా జన్మలు పట్టేస్తుంది, ఎన్నో జన్మలు పడుతుంది ఈ ఒక్క విషయాన్ని తెలుసుకునేదానికి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఉత్తి ఆత్మని కాదు, అవినాశి అయిన ఆత్మని. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వారు బ్రహ్మన్ అనే స్టేజ్కి వస్తారు. సో అక్షర బ్రహ్మయోగంలోని, అక్షర పరబ్రహ్మ యోగంలోని చెప్పున్నారు, ఎవరైతే తెలుసుకుంటారో నేను జస్ట్ శరీరాన్ని కాదు. అందుకోసం భగవంతుడు వచ్చి రాగానే ఫస్ట్ చెప్పిన మాట ఇదే, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు భగవద్గీత 2వ అధ్యాయానికి వచ్చినట్టుగా. అంటే అన్నిటికంటే మొదటి ఉపదేశం భగవంతుడు మనం పాటించినట్టుగా. ఈ శరీరం కోసమని మనం తనకలాడకుండా, ఇబ్బంది పడకుండా ఈ శరీరానికి జరిగేటి ప్రతి ఒక్కటి కూడా
తత్తేను కంపాసు సమీక్షమానో భుంజానివాత్మనా కృతం విపాకం హృద్వాగ్ వపుభిర్ విధాం నమస్తే జీవరయో ముక్తి పదాంశ దయాభక్తి. ఎప్పుడైతే ఈ శరీరానికి మనం జరిగేది ఇబ్బందులు కావచ్చు, ఆనందాలు కావచ్చు, కానీ ఈ శరీరానికి ఏదైతే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా వాటన్నిటినీ కూడా మనం తట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము, భగవంతుని యొక్క వరప్రసాదం ఇది అన్నట్టుగా వారు యాక్చువల్గా ముక్తి పదంలో ఉన్నట్టుగా. సో కాబట్టి భగవంతుడు చెప్పేశారు, మాత్ర స్పృశ్యస్తు కౌంతేయ శీతోష్ణో సుఖ దుఃఖద ఆగమో పాయితో నిత్యస్థాం స్థితిక్షస్వ భారత. మనకి దేనికోసమని మనం ఎదురు చూసినా లేకపోతే కోరుకున్నంత మాత్రాన అది రాదు. దుఃఖం ఎవరు కోరుకోరు, ఆనందమే కోరుకుంటారు, సుఖమే కోరుకుంటారు. కానీ వాళ్ళకి అది రాదు. వారికి దుఃఖం వస్తుంది, అయిపోయినాక సుఖం వస్తుంది. ఏ రకంగా అంటే తెల్లారి రాత్రి ఏ రకంగా వస్తుందో, చలికాలం ఎండాకాలం ఏ రకంగా వస్తుందో, మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, అలాగే వస్తూ ఉంటుంది. అప్పటిదాకా మరి ఏం చేయాలి? తాం స్థితిక్షస్వ భారత, తట్టుకోవాలి. ఇది శరీరం యొక్క లక్షణం. శరీరం ఉన్నవారు ఈ రకంగా చేసుకోవాలి. కానీ ఒరిజినల్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వారు ఈ శరీరం కాదు, వారు ఆత్మ. ఆత్మస్వరూపాలు వారు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అది కూడా అవినాశి అయిన ఆత్మస్వరూపులము అని భగవంతుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి నిజమైన వారు బ్రహ్మన్ అనే స్టేజ్కి వారు అప్పుడు వస్తారు. సో భగవంతుడి గురించి నిత్యం శ్రవణం చేస్తూ ఉండాలి. సో ప్రభుపాదుల వారు అందుకోసమే మనకి కొన్ని శ్లోకాలు శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేసే ముందు కూడా మనకి ఒక శ్లోకం చెప్పారు. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయ్యే. సో ఇక్కడ దాకా ఏంటంటే భాగవతంని కీర్తిస్తున్నట్టుగా. దాని తర్వాత ఏం చేయాలి అని అంటే మన కర్తవ్యం గురించి చెప్పారు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో నిత్యం భాగవత సేవయా అంటే ప్రతిరోజు, నిత్యం అని అంటే ఇక్కడ ప్రతిరోజు అని, కంటిన్యూస్ గా అని కాదు. కంటిన్యూస్ గా చేస్తే అద్భుతం అసలు, కానీ కనీసం ప్రతిరోజు భాగవతం వినాలి. సో యాక్చువల్ గా చెప్పాలి అని అంటే భాగవతం వినేవారికి వారికి అద్భుతమైన అవకాశం అది. చెప్పేవారికి కంటే కూడా యాక్చువల్గా చెప్పేవారికి నెమరేసుకున్నట్టు అవుతుంది. ఎందుకనంటే చెప్పేవారు యాక్చువల్గా వారు కాదు చెప్పేది. ఎవరైతే చెప్తున్నారో వారు అనుకుంటున్నారు వారు చెప్తున్నారని, కానీ వారు కాదు చెప్పేది. వారి ముఖం నుంచి భగవంతుడే సాక్షాత్ గురువు ద్వారా, గురువు రూపేణ అది చెప్పిస్తారు. ఎందుకనంటే మామూలు జీవులకు ఎవరికి కూడా శ్రీమద్ భాగవతం చెప్పేంత గొప్ప తెలివితేటలు ఎవరికీ లేదు ఈ కాలంలోని. వారు మందిరంలో ఉండే భక్తులే ఉండాలి. సో అట్లీస్ట్ నాకంత తెలివితేటలు లేదు, గురువే నా ముఖం నుంచి చెప్పిస్తున్నారు. కాబట్టి ఈ శరీరం ఏమున్నది, జస్ట్ శరీరం అనేది పంచభూతాలతో తయారైనది. శరీరం అనేది ఈరోజు తయారై ఉంటుంది. ప్రతి ఒక్క శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ప్రతి ఒక్క మాత్రకి ఉన్నట్టుగా. సో కాబట్టి శరీరం అనేది నశ్వరమైనది, కానీ ఈ జ్ఞానం, దివ్యమైన జ్ఞానం అనేది అనంతమైనటిది. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అనంతమైన శక్తి వస్తుంది. వారు వారి నిజ స్వరూపాన్ని వారు తెలుసుకోగలరు. నిజ స్వరూపం ఏంటి? వారు కూడా భగవంతుని లాగా, వారు కూడా దివ్యమైన స్వరూపులు, భగవంతుని యొక్క దాసులు వారు. భగవంతుని దాసులు మనం అన్నట్టుగా ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఆలోచించండి, మనం మన పేరెంట్స్ వాళ్ళు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు, ఆ విషయం మనకు తెలియలేదు, ఎన్నో ఇబ్బందులు మనం పడుతూ ఉన్నాం. ఇప్పుడు తెలిసింది మన పేరెంట్స్ చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు అని. మనం దాన్ని యూటిలైజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళ పొజిషన్ ని మనం యూటిలైజ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ కూడా ఒరిజినల్ గా మన తండ్రి భగవంతుడు, అతను సర్వశక్తిమంతుడు. మనం అంతా వసుదేవ కుటుంబకం. భగవంతుడు కూడా కోరుకునేది అదే. మీ ఇంట్లోని మామూలుగా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే, అది కూడా ఇద్దరు కొట్లాడుకుంటున్నారంటే మీరేం చేస్తారు? కొట్లాడుకోకుండా ఉండేలాగా మీరు ప్రయత్నిస్తారు. పిల్లలు కొట్లాడుకోకుండా ఉంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అదే కొట్లాడుకున్నారు అని అంటే తల్లిదండ్రులకి బాధ అనిపిస్తుంది. అదే రకంగా భగవంతుడు కూడా చెప్పేది ఏంటి అని అంటే, ఒకరికి వైర్యం పెట్టుకోవద్దండి, మీరందరూ కూడా వసుదేవ కుటుంబకమే, మీరందరూ నా పిల్లలే, కేవలం మనుషులు నా పిల్లలు,
జీవ జంతువులు నా పిల్లలు కాదు అన్నట్టుగా అనుకోవద్దండి. అందరూ నా పిల్లలే. ప్రతి ఒక్కరు కూడా నా అంశలే. అది కూడా ఈ రోజు నుంచో నిన్నటి నుంచో కాదు, సనాతనం నుంచి. కాబట్టి మీరు కొట్టాడుకోవద్దు, అందరిలోని నన్ను చూడండి. సో ఆ రకంగా మీరందరూ కూడా మైత్రి భావంతో ఉండండి అని అంటున్నారు. ప్రతి ఒక్కరు మీ తండ్రి ఎవరో తెలుసుకోండి. తెలుసుకున్నారు అని అంటే, ఒకటి, ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కలే అని తెలిసినప్పుడు మనందరం సోదరులం సోదరీలం అయిపోయాము. సోదరులు సోదరులు అయిపోయినప్పుడు మరి ఇంకా ఎవరితో శత్రుత్వం, ఎవరి మీద అసూయ, ఎవరి మీద కోపము, ఎవరి మీద ద్వేషము? అందరూ నా వాళ్ళే. సో ఎంత చేసినా సరే కూడా, ఇప్పుడు అదే నా చెల్లో, నా తమ్ముడో, లేకపోతే నా తల్లిదండ్రులు ఏదో తెలియకుండా నన్ను ఇబ్బంది కలిగించారు అని అంటే, వారి మీద కోపం రాదు. సర్లే నా తండ్రే కదా, లేకపోతే నా తల్లే కదా, నా చెల్లే కదా, ఏదో తెలియకుండా కాలు తొక్కేశారు. సర్లే, ఓకేలే, వెళ్ళే పర్లేదు. అదే బయట వాళ్ళు ఎవరో చేశారు అని అంటే కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎవరు బయట వాళ్ళే లేరు, అందరూ నా వాళ్ళే. అలాంటప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది? శత్రుత్వం ఎందుకు ఉంటుంది? ఎవరి మీదైనా అసూభావం ఎందుకు ఉంటుంది? అసూభావం అనేదే ఉండదు. సో ఇక్కడ ప్రతి ఒక్క జీవ స్వరూపం గురించి చెప్తున్నారు. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో, సో మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో కూడా ఇచ్చున్నారు. ఎవరైతే మానవులు వేరే, అందులో ఆ రకంగా మిగతా జీవ జంతువులు వేరే అని అనుకున్న వారు రజోగుణం. ఎవరైతే అందరూ సమానం అనుకుంటారో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచే వస్తుపకేట పండిత సమదర్శిన, వారు పండితులు, సత్వగుణంలో ఉన్నవారు. కానీ ఎవరైతే మనుషుల్లోని కూడా వీరు ధనికులు, వీరు పేదవాళ్ళు, వీరు గొప్పింటి వారు, వీరు తక్కువ ఇంటి వారు, వీరికి పేరు ప్రఖ్యాతి ఉన్నది, వీరికి తక్కువ ఉన్నది పేరు ప్రఖ్యాతి, అవంతా అనుకున్నారు అని అంటే వారు తమో గుణంలో ఉన్నట్టుగా. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క దాసులు, ప్రతి ఒక్కరిలోని భగవంతుడు ఉన్నారు అని తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ అటువంటి వారి నుంచి మనం ఏంటంటే ఒక కోరిక పెట్టుకున్నాము, మనమే అధిపతులం అవ్వాలి అని. సో అందుకోసమని ఆ కోరిక పెట్టుకున్న దాని వల్ల భగవంతుడి నుంచి మనం వచ్చాం కాబట్టి భగవంతుడి శరీరం అంతా కూడా నీలవర్ణంలో అయిపోయింది. ఇటువంటి కోరిక మనలో ఉన్న దాని వల్ల. అండ్ అదంతా కూడా ఒక కమలం రూపంలో నుంచి మనం బయటకు వచ్చాము. అండ్ ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క కర్మల బట్టి, కర్మణో హి అపి బోధవ్యాం బోధవ్యాం చ వికర్మణ అకర్మణస్య బోధవ్యాం గహనో కర్మ. సో ఒక్కొక్కరికి కూడా వారి యొక్క కర్మలు, అకర్మలు, వికర్మలు చేసుంటారు. అకర్మలు చేశారంటే భగవంతుని లోకానికి చేరుకుంటారు, వికర్మలు చేశారు అని అంటే వారికి ఒక శరీరం ఉంటుంది. అండ్ కర్మలు వారు చేసుకున్నారంటే దానికి తగినట్టుగా ఇంకొక శరీరం ఉంటుంది. అదంతా కూడా బ్రహ్మగారు దాన్ని బట్టి వారికి శరీరాన్ని ప్రసాదించవలసింది ఉంటుంది. సో ఆ కర్తవ్యాన్ని మనకి ఇతనికి చేశారు, బ్రహ్మగారికి. వారు దానికి తగినట్టుగా వారికి శరీరాన్ని సృష్టించాలి. సో శరీరాన్ని ప్రసాదించాలి వారికి. సో ఆ రకంగా మొట్టమొదటి ఇది ఎవరు పుట్టారు అని అంటే ఆ కమలం నుంచి బ్రహ్మగారు. దాని తర్వాత మిగతా జీవులందరూ కూడా అక్కడి నుంచి కమలం నుంచి వచ్చారు. సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఇది భాగవతంలో చూస్తున్నాం. దాన్ని మళ్ళీ చెప్తున్నారు. 17వ శ్లోకం. సోను విష్టో భగవతాః యః శేతే సలిలాశయే లోక సంస్థా యథా పూర్వం నిర్మమే సంస్థయా స్వయా. Translation: When that Supreme Personality of Godhead who is lying on the Garbhodaka ocean entered the heart of Brahma, Brahma brought his intelligence to bear. And with intelligence invoked, he began to create the universe as it was before. So, ఇంతకు ముందు మనం చూసిన దానికి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే చెప్తున్నారు? మళ్ళీ కమలం వచ్చింది, కమలం నుంచి మళ్ళీ బ్రహ్మ వచ్చారు, బ్రహ్మ మళ్ళీ కొత్త సృజన మళ్ళీ ప్రారంభించారు. ఎందుకు మళ్ళీ చెప్తున్నారు ఇది అంటే, అది సృష్టి ఆరంభమైనప్పుడు అది. ఒకసారి ప్రళయం వచ్చినాక మళ్ళీ కొత్త సృజన జరుగుతున్న దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. Purport by Srila Prabhupada, Jai Srila Prabhupada. At a certain time, the personality of Godhead, Karanodakashayi Vishnu, lies in the Karana ocean and produces many thousands of universes from his breathing.
and he enters again into each and every universe as Garbhodakashayi Vishnu and fills up half of each universe with his own perspiration. The other half of the universe remains vacant, and that vacant region is called outer space. So జీవము అనేది ఉన్నదా అండ్ మనకి ఎంత తెలుసు? ఒకవేళ మనమే మన యొక్క తెలివితేటలను ఉపయోగించి, భౌతికమైన తెలివితేటలను ఉపయోగించి మనం తెలుసుకోవాలి అనుకుంటే అది కాని పని. ఎందుకనంటే ఇప్పుడు మనకి వీళ్ళు ఇస్రో వాళ్ళు అండ్ ఈవెన్ నాసా కూడా వాళ్ళంతా మహా అయితే మార్స్ దాకా వెళ్ళగలిచాం మనం. అంటే ఎర్త్ పక్కనే ఉండే ప్లానెట్, సో అక్కడ దాకా వెళ్ళగలిచాం. మళ్ళీ గగన్యాన్, చంద్రయాన్. సో ఈ రకంగా ఇదర్ మన ఓన్ శాటిలైట్ దగ్గరికి వెళ్ళాము, పంపించాము, ఆర్ పక్కనే ఉండే గ్రహానికి పంపించాము, అంతే. అంతేగాని మన సోలార్ సిస్టమ్ ని కూడా ఇంకా మనం క్రాస్ చేయలేకపోయాము. సోలార్ సిస్టమ్ ఏంటి, దాని పక్కన ఉండే ప్లానెట్ కూడా ఇంకా వెళ్ళలేకపోయాము. సో మన ఓన్ తెలివితేటలతోని మనము పక్కనుండే ప్లానెట్స్ కి కూడా వెళ్ళలేకపోతున్నాం పూర్తిగా. అలాంటిది పక్కనుండే సోలార్ సిస్టమ్ కి దాని తర్వాత ఏమున్నది అవంతా మనం తెలుసుకోలేము. కానీ ఇక్కడ మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదా అని అంటే మనకు కనిపిస్తోంది చాలా అనంతమైన స్పేస్ ఉన్నది. అదంతా కూడా ఎలాగ సృజింపబడ్డాది అని అంటే శ్రీమద్ భాగవతంలో క్లియర్ గా ఇచ్చున్నారు. అంతా భగవంతుడి నుంచే వచ్చింది. అండ్ అక్కడ కారణోదకశాయి విష్ణు ఎవరైతే కారణ సముద్రంలోని ఇది క్షీర సముద్రంలోనున్నారో అతను ఎన్నో ఎన్నో ఇది ప్రపంచాల్ని అతను సృష్టించారు. మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లోని కూడా గర్భోదకశాయి విష్ణు రూపంలోని దాని లోపలికి వెళ్ళారు. అండ్ అతను కారణోదకశాయి విష్ణు అని అంటే ఒరిజినల్ విష్ణు, మహావిష్ణు. అండ్ నెక్స్ట్ గర్భోదకశాయి విష్ణు. సో గర్భోదకశాయి విష్ణు మళ్ళీ ప్రతి ఒక్క దీనిలోకి వెళ్ళారు, ఏది యూనివర్స్ లోకి, జగదాండంలోకి వెళ్ళి అక్కడ తన పర్స్పిరేషన్ తోని దాన్ని సగం యూనివర్స్ అంటే అతని ఊపిరితోని సగం యూనివర్స్ క్రియేట్ చేశారు. మిగతా సగాన్ని మాత్రం ఖాళీగానే ఉంచారు. సో ఆ మిగతా సగం ఏదైతే ఖాళీ ఉన్నదో అది ఆకాశమైంది. దెన్ ది లోటస్ ఫ్లవర్ స్ప్రౌట్స్ ఫ్రమ్ హిస్ abdomen and produces the first living creature Brahma. Then again as Kshirodakashayi Vishnu, the Lord enters into the heart of every living entity including Brahma. This is confirmed in Bhagavad Gita 15th chapter. సో మళ్ళీ భగవంతుడు మూడవ విష్ణు రూపం, అదే క్షీరోదకశాయి విష్ణు రూపంలోని ప్రతి ఒక్క జీవుల్లోని కూడా ఆ పరమాత్మ స్వరూపంలోని ఉంటారు. ది లార్డ్ సేస్, ఐ am seated in everyone's heart and by me are remembrance and forgetfulness are made possible. మత్తా స్మృతిర్ జ్ఞానం అపోహనం చ వేదేశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయం, సర్వస్య చాహం హృదయ సన్నివిష్టం. సో ప్రతి ఒక్కరి హృదయంలోని భగవంతుడే కూర్చొని ఉంటారంటున్నారు. కానీ ఏ విష్ణువులాగా అంటే ఇక్కడ చెప్పున్నారు, క్షీరోదకశాయి విష్ణు రూపంలోని భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలోని ఉంటారు. అండ్ ద లార్డ్ గివ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ remembrance and intelligence to act according to his desire at the time of his annihilated in his last birth in the last millennium. సో వారు ఏ కోరికతోనైతే వారు శరీరాన్ని విడిచిపెట్టారో ఆ కోరికని కంటిన్యూ అవుతుందన్నమాట. సో కొత్త శరీరం మళ్ళీ వస్తుంది. కిందటిసారి మనం ఏ కోరికనైతే మిగిలిపోయిందో ఆ కోరికను పూర్తి చేసుకోవచ్చు. సో భగవంతుడు చాలా కరుణామయుడు. మనం ఏ కోరికను కోరినా దాన్ని పూర్తి చేస్తున్నారు. కానీ మనం ఎటువంటి కోరికలు కోరాలి అనేదే మనకి తెలియదు. చిన్నపిల్లలకి ఏం కోరాలి ఏం కోరకూడదో తెలియదు. తల్లిదండ్రుల్ని ఆశ్రయిస్తారు వారు. యాక్చువల్గా చెప్పాలంటే తల్లిదండ్రులే పిల్లలకి సరైనది మనం కొని ఇవ్వాలన్నమాట. వారికి అవసరం ఉండేటిది ఇవ్వాలి. వారికి అవసరం లేనేటిది కూడా వాళ్ళు అడుగుతారు. కానీ తల్లిదండ్రులు ఏంటి అని అంటే ఇది వాళ్ళ కర్తవ్యం. పిల్లలకి ఏది మంచిది అనేది అది వారు తెలుసుకొని వారికి ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే పిల్లలు ఒక వయసు దాటిపోతారో, ఎప్పటిదాకైతే వారి మీద ఆశ్రయపడి ఉంటారో తల్లిదండ్రుల మీద, అప్పటిదాకా తల్లిదండ్రులు వారికి ఏం మంచిది, పిల్లలకి ఏం మంచిదో అదే ఇస్తారు. కానీ ఎప్పుడైతే పిల్లలకు అనిపిస్తుందో
నేను నా తల్లిదండ్రుల మీద ఆశ్రయపడాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నాకేది మంచిది, సో నాకేది మంచిదో అది నాకు కొనివ్వండి అన్నట్టుగా ఎప్పుడైతే ఆ స్థాయికి వచ్చేస్తారో పిల్లలు, అప్పుడు తల్లిదండ్రులు ఇంకా చేసేది ఏమి ఉండదు. సరే నాయన, నాకు తెలుసు ఇది నీకు మంచిది కాదని, కానీ నువ్వు అడుగుతున్నావు, నువ్వు దానికోసం పరితపించిపోతున్నావు కాబట్టే నేను నీకు ఇది ఇస్తున్నాను, కానీ నీకు ఇది మంచిదైతే కాదు అని తల్లిదండ్రులు అనుకుంటారు. అదే రకంగా మనం ఎప్పుడైతే భక్తులు భగవంతుడి మీద మాత్రం ఆశ్రయపడతారో, స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎప్పటిదాకైతే ఆ రకంగా ఉంటారో, భగవంతుడు వారి గురించి చూసుకుంటారు. భక్తులకి ఏది సరైనది ఏది సరైనది కాదు అనేది భగవంతుడే చూసుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి విడిచిపెట్టి, అందుకోసమే ప్రతి ఒక్కటి అర్పించాలి అని అంటారు. ఒకవేళ అర్పించాము అని అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఏది తింటామో, లేక ఏ దుస్తులు వేసుకుంటామో, ఏది చేసినా సరే కూడా అది భగవంతుడికి మనం అర్పించాలి అని భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పారు. ఆ రకంగా అర్పిస్తే అది భగవంతుడిది అయిపోతుంది. అది సో భగవంతుడు అయిపోయినప్పుడు దాన్ని మంచే జరుగుగాక అన్నట్టుగా దాన్ని చేస్తారు. దాని నుంచి చెడు జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది భగవంతుడిది. భగవంతుడి వస్తువు భక్తులకి ఎప్పుడు మంచే చేస్తుంది. సో ఎప్పుడైతే పిల్లలు వారు ఏదైనా తినే వస్తువుని వారి తండ్రికి గాని తల్లికి గాని ఇచ్చారు అని అంటే వారు చూస్తారు, ఓకే ఇదైతే మంచిదే. ఒకవేళ మంచిది కాకపోయినా సరే కూడా దాన్ని మంచి చేసేలాగా చేస్తారు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా సరే కూడా వారికి మంచిదైంది ఆహారాన్ని తల్లిదండ్రులు వారి కోసం ఒకవేళ చెడుది ఏదైనా ఉన్నా సరే కూడా దాంట్లో చెడువు తీసేసి సరే ఎప్పుడు తిను అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక ఇది ఆ, ఏదైనా ఒక తినుబండారం ఏదైనా ఇచ్చారు, దాంట్లో కారం ఎక్కువ ఉన్నది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పప్పన్నం పెట్టారు, దాంట్లో ఇది మిరపకాయలు ఉన్నాయి కొన్ని. సో మీరు ఒక ముద్ద తినిన తర్వాత తల్లిదండ్రులుగా మీకు తెలుస్తుంది, అయ్యో కారం ఎక్కువ ఉన్నది, తెలియకుండా పిల్లలు ఈ మిరపకాయలు తినేయచ్చేమో అని చెప్పని మిరపకాయలన్నింటినీ తీసి పక్కన పెట్టేస్తారు. మీరు నన్ను ఇప్పుడు తినండి అని అంటారు. సో ఈ రకంగా భగవంతుడికి ఏంటి అని అంటే, భగవంతుడికి ఏదేదైతే మనం అర్పిస్తామో దాని నుంచి ఏమవుతుందని అంటే కర్మ చక్రం అనే దాంట్లోనే మనకి బంధం అనేది ఉండదు. లేదనంటే అది పాపం తిన్నట్టుగానే. అంటే భగవంతుడికి అది అవసరం ఉండి కాదు, అది మనకి మంచి చెయ్యాలనే ఉద్దేశంతో భగవంతుడు అర్పించమంటున్నారు. దానివల్ల మనకి పాపం చుట్టుకోకుండా ఉండాలి అని. లేదు నేను ఇలాగే తింటాను అని అంటే పాపం చుట్టుకుంటుంది. తెలియకుండా నోట్లోని పంటి కిందన మిరపకాయ ముక్కలు రావచ్చు పప్పన్నం తినేటప్పుడు, కూరన్నం తినేటప్పుడు. కాబట్టి నీ పాపాన్ని నేను బయటికి తొలగించేదాని కోసం నాకు అర్పించమని అంటున్నారు భగవంతుడు. అంతేగాని భగవంతుడికి ఆకలేసో లేకపోయిందా మనం పెడితేనే భగవంతుడు తింటారు అన్నట్టుగా అయితే కాదు. భగవంతుడికి మన మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అర్పించమని అంటున్నారు. సో the Lord says, I am seated in everyone's heart, and by me are remembrance and forgetfulness made possible. As a witness of the activities of the individual entities, the Lord gives each one remembrance and intelligence to act according to his desire at the time he was annihilated in his last birth in the last millennium. This intelligence is invoked according to one's own capacity or by the law of karma. So వారు చేసుకున్న కర్మల బట్టి వారికి నెక్స్ట్ జన్మ అనేది దొరుకుతుంది. So Brahma was the first living entity where he was empowered by the Supreme Lord to act in charge of mode of passion. So బ్రహ్మ గారు రజోగుణానికి అధిపతి, రుద్రుల వారు తమో గుణానికి అండ్ విష్ణు సత్వగుణానికి. Therefore he was given the required intelligence which is so powerful and extensive that he is almost independent of the control of the Supreme Personality of Godhead. Just as a highly posted manager is almost as independent as the owner of the firm, Brahma is described here as independent because as the Lord's representative to control the universe, he is almost as powerful and independent as the Supreme Personality of Godhead. సో భగవంతుడు మైక్రో మేనేజ్మెంట్ లోకి ఉండరు. సో మామూలుగా కొన్ని కంపెనీస్ లో చూడండి, మేనేజింగ్ డైరెక్టర్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళే ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు. కింద నుంచి కింద పొజిషన్ లో ఉండే వారి నుంచి పై నుంచి పెద్ద పొజిషన్ లో ఉండేంత దాకా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు.
అలాంటప్పుడు ఆ మేనేజర్కి ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు. కానీ మాక్సిమం కంపెనీస్లో ఏముంటుందని అంటే వాళ్ళు మైక్రో మేనేజ్మెంట్లోకి రారు. వారు వారి అండర్లో నుండి అధికారులకి వారి కర్తవ్యాలు చెప్పేస్తారు, వారితోనే మాట్లాడతారు. అండ్ ఆ మేనేజర్స్ ని మిగతాదంతా కూడా రెస్పాన్సిబిలిటీస్ వారిని చూసుకోమంటారు. సో ఈ రకంగానే భగవంతుడు కూడా ఏంటి అని అంటే అప్పచెప్పేశారు. భగవంతుడి కంటే మించిన అధిపతి ఇంకెవరు ఉండరు. సో ఇదొక మేనేజ్మెంట్ లెసన్ కూడా. సో భగవంతుడు ఏంటి అని అంటే బ్రహ్మగారికి ఇచ్చేశారు ఆ పనిని. అండ్ బ్రహ్మగారు చేస్తున్న పనిలోని మధ్యలో జోక్యం చేసుకోరు. లేకపోయింది ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని చెప్పని అన్నారు. అతని యొక్క ఇది ఆయన ఆలోచన విధానం వాటన్నిటికీ కరెక్ట్ గా ఆయనకి తెలివి ఉన్నది. దానికి తగినట్టుగా తెలివి కూడా భగవంతుడు ఇచ్చారు. ఆయనకి స్వతహాగా ఆ తెలివితేటలు ఉన్నాయి. సో కాబట్టి అతనికి ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పేసి దాంట్లోని జోక్యం చేసుకోరు. ది లార్డ్ యాజ్ అ సూపర్ సోల్ విత్ ఇన్ బ్రహ్మ గేవ్ హిమ్ ది ఇంటెలిజెన్స్ టు క్రియేట్. సో అతనికి ఆ శక్తి సామర్థ్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే వారే కోరుకున్నారు, స్వామి నాకు ఆ శక్తి సామర్థ్యాన్ని మీరే ప్రసాదించాలి అని. 100 ఏళ్ళు అతను తపస్సు చేశారు భగవంతుని కోసం అని. అందుకోసం ఇచ్చారు. The Lord, as a super soul within Brahma, gave him the intelligence to create. Therefore, the creative power of the living entity is not his own. It is by the grace of the Lord that one can create. There are many scientists and great workers in the material world who have wonderful creative force, but they act and create only according to the direction of the Supreme Lord. A scientist may create many wonderful inventions by the direction of the Lord, but it is impossible for him to overcome the stringent laws of the material nature by his intelligence. Nor is it possible to acquire such intelligence from the Lord, for the Lord's supremacy would then be hampered. It is stated in this verse that Brahma created the universe as it was before. It means that he created everything by the same name and form as in the previous cosmic manifestation. సో బ్రహ్మగారు ఎప్పుడైతే ప్రత్యుత్పత్తి చేశారో అది యథారూపంలో ఉన్నిందో, ఏ రకంగా అయితే ఉన్నిందో అదే రూపంలోనే మళ్ళీ సృజింపజేశారు. కానీ ఒక గొప్ప విషయం బ్రహ్మగారి దగ్గర ఉండేది ఏంటి అని అంటే మానవుల్లో లేనేటిది అంటే, బ్రహ్మగారికి తెలుసు సృజన అతను చేస్తున్నారు, కానీ చేయిస్తున్నది అతని చేత ఎవరు అని అంటే భగవంతుడే. అతని యొక్క శక్తి సామర్థ్యంతో ఆయన చేస్తున్నట్టుగా కాదు అనే విషయాన్ని ఆయన గ్రహించారు. ఆయన శక్తి వల్ల అది జరుగుతోంది అన్నట్టుగా అయితే కాదు, భగవంతుని శక్తి ద్వారా అతనికి చేసే ఆ శక్తి వచ్చింది అనే విషయాన్ని అతను గ్రహించారు. కానీ మానవుల్లో చూడండి, ఎవరైనా కొద్దిపాటు సైంటిఫిక్ డిస్కవరీ కానీ లేకపోయిందా వారు అనుకుంటారు ఇన్వెన్షన్ అని. చిన్న ఇన్వెన్షన్ చేసినా సరే కూడా నేను ఇంకో బ్రహ్మని, నేను సృష్టింపజేయగలను, నేను ఏదైనా చేయగలను. సో నేనంతా చేయగలిచినప్పుడు ఇంకా భగవంతుడు ఎవరు, భగవంతుడు అనేవారే లేరు అనే భావన వారికి వచ్చేస్తుంది. సో వారికి ఎవరికైనా సరే కూడా అందుకోసమనే సర్వసాధారణంగా మీరు భౌతిక ప్రపంచంలో చూడండి, బాగా చదువుకున్న వారు, బాగా తెలివైన వారు, బాగా అందంగా ఉండేవారు, లేకపోయిందా బాగా ధనం ఉండేవారు, అటువంటి వారు భగవంతుడికి శరణాగతి సర్వసాధారణంగా పొందరు. కుంతిదేవి ప్రార్థనల్లో కూడా మనకి చెప్పున్నారు, జన్మైశ్వర్య శ్రుత శ్రీభిర్ ఏదమాన మద పుమాన్ నా అర్హతుమ విధాతుం వైత్వాం అకించన గోచరం. సో ఈ రకంగా ధనవంతులు, శక్తివంతులు, భౌతికంగా ఎవరైతే ఉంటారో వారికి అహంకారం ఎక్కువైపోతుంది. నేను ఇంత అందంగా ఉన్నాను, నాకంటే మించిన వారు ఇంకెవరు అన్నట్టుగా భావనతో వారు ఉంటారు. కాబట్టి వారికి ఇది తెలియదు, ఈ అందం వారికి వచ్చింది భగవంతుడి వల్ల వచ్చింది. యాక్చువల్గా భగవంతుడైతే కందర్ప కోటి కమనీయ విశేష శోభం, కొన్ని కోట్లాది ఇతను కందర్ప అంటే కామదేవతలు, కొన్ని కోట్లాది కామదేవతలు కలిస్తే ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉంటారంట. సో మదన మోహన అంటే ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మదనుడు ఒకసారి బృందావన్కి వచ్చారు, వచ్చి విన్నారు అతను కూడా కృష్ణుడు చాలా అందంగా ఉంటారు అని. సో ఆయన ఏంటి అని అంటే ఆయన దగ్గర 5 బాణాలు ఉంటాయంట. సో 5 బాణాలు కూడా 5 సెన్సెస్, ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, చర్మము. ఈ రకంగా ఆయన ఒక్కొక్క బాణం ఒక్కొక్కల మీద వేస్తూ ఉంటారు. ఆయన ఒక్క బాణం చాలు ఆ జీవుడు
క్యాప్చర్ అయిపోయేదానికి, కామంతో నిండిపోయి ఉండేదానికి. సో ఈ రకంగా భగవంతుని మీదకి వేద్దామని అనుకున్నారంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భగవంతుణ్ణి ఎంచుకోవడమే తప్పు. భగవంతుణ్ణి ఆ రకంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము, భగవంతుడు ఎంత అందంగా ఉంటారో, కృష్ణుడు ఎంత అందంగా ఉంటారో చూద్దామని బృందావన్కి వెళ్ళారంట. అండ్ ఆయన చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే బృందావన్కి వెళ్ళడం. రెండో తప్పు ఆయన ఏంటంటే ఒక చెట్టు వెనకాతలు దాముకున్నారంట. బృందావనంలోని చెట్టు వెనకాతలు. బృందావనంలో చెట్లు, మొక్కలు, అక్కడ ఈగ అన్నీ కూడా ఏంటి అని అంటే భగవంతుని యొక్క కృప లేనిది ఎవరు రాలేరు. ఇన్ఫాక్ట్ దీని మీద ఒక సన్నివేశం గుర్తొస్తోంది. ఒక ఆవిడ, ఒక భక్తురాలు, స్విట్జర్లాండ్ జూరిచ్ అనే ప్లేస్ నుంచి ఆవిడ బృందావనంకి వచ్చారు. ఒకసారి బృందావనంకి వచ్చి దర్శనం అంతా చేసుకొని చాలా సంతృప్తిగా ఉండి ఫైనలీ ఆ బృందావనంలో ఏదో ఒక రూమ్ తీసుకున్నారు, ఒక హోటల్లోనే ఎక్కడో. అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది. చాలా ఆనందంగా ఆవిడ బృందావనంకి నుంచి మళ్ళీ తిరిగి ఆవిడ వెళ్ళిపోయారు. సో సంభవం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ తన బ్యాగ్ అంతా ఓపెన్ చేస్తే లోపల నుంచి ఒక బల్లి బయటకు వచ్చింది. సో ఆ బ్యాగ్ నుంచి బల్లి బయటకు వచ్చేసరికి మామూలుగా ఫస్ట్ అయితే ఆవిడ రియాక్షన్ ఏంటంటే గట్టిగా అరిచారు, భయపడ్డారు. దాని తర్వాత ఆవిడకి ఆలోచన వచ్చింది, అయ్యయ్యో ఈ బల్లి మామూలు సాధారణమైన బల్లి కాదు, బృందావనంలో ఉండే బల్లిది. బృందావనంలోనే అది బల్లి కావచ్చు, నల్లి కావచ్చు, బొద్దింక కావచ్చు, ఏదైనా క్రిమి కీటకమైనా కావచ్చు. కానీ బృందావనంలో వారి యొక్క ఇది అక్కడ పుట్టారు అని అంటే వారి జన్మ అనేది కేవలం శ్రీమతి రాధారాణి కృప వల్లనే అవుతుంది. అక్కడ ఎవరికి కూడా సాధారణంగా అక్కడ జన్మ తీసుకోలేరు. కానీ ఆవిడకి అనిపించింది, బృందావనం బల్లిని నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను, ఒక జీవిని, బృందావనంలో ఉండాల్సిన జీవిని నేను వేరే దేశానికే తీసుకొచ్చేసాను, ఎంత పెద్ద పాపం చేశాను నేను అని. తన దగ్గర డబ్బులు అంతగా లేవు, తన బంధుమిత్రులందరితోని డబ్బులు ధన సేకరణ చేసుకునే దానికి వెళ్ళారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ బల్లి ఇన్ని రోజులుగా బ్యాగ్ లో ఉండిపోయింది, ఏమైనా తిన్నాదో లేదో, ఒకవేళ ప్రాణం ఇక్కడే త్యాగం చేసేసిందని అంటే నేను ఎంతో పెద్ద పాపం చేసుకున్న దాన్ని అవుతాను అని చెప్పని ఆవిడ ఒక వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ చేశారు. ఈ బల్లి ఏం తింటుంది, ఏం పెట్టాలి, మహాప్రసాదే గోవిందే, ఏం పెట్టాలి నేను ఇంకా బల్లికి అని. సో ఆయన ఏదో చెప్పారు. సో ఈవిడ క్రిమి కీటకాలు వాటిని తీసుకురాలేదు, జీవహింస చేయకూడదు కాబట్టి ఏదో ఆ బల్లికి ఫర్ ది టైం బింగ్ ఆహారం లాగా ఏదో పెట్టారు. పెట్టి వాళ్ళ బంధుమిత్రుల దగ్గర డబ్బులు ధన సేకరణ చేసుకొని వెంటనే ఆ బల్లిని ఒక దీంట్లోని వేసి, ఒక బంధనం లాగా దాంట్ లోపల వేసి మళ్ళీ ఆవిడ బృందావన్కి వచ్చారు. ఢిల్లీలో దిగి అక్కడి నుంచి మళ్ళీ బృందావన్కి వచ్చి, సో బృందావన్లోని డబ్బా ఓపెన్ చేశారు. ఆ బల్లి మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అప్పుడు ఆవిడకి కళ్ళల్లో నుంచి అశ్రుధారలు కారాయంట. తల్లి శ్రీమతి రాధారాణి, నా వల్ల ఒక పెద్ద పాపం జరగనీయకుండా మీరు కాపాడేశారు. ఒకవేళ ఈ బల్లి గాని అక్కడే ప్రాణం త్యాగం చేసేసిందంటే ఎంతో పెద్ద నేను పాపం చేసిన దాన్ని అయి ఉంటాను. నేను బృందావనంలో ఉండవలసిన ఒక జీవిని నేను వేరే దగ్గరికి తీసుకొని వచ్చేసిన ఆ పాపం చేసిన దాన్ని అవుతాను నేను. నా ద్వారా ఆ పాపం కానీయకుండా మీరు కాపాడారు అని చెప్పని శ్రీమతి రాధారాణికి నమస్కారం పెట్టుకున్నారంట. ఇది భక్తి అనంటే, అద్భుతమైన భక్తి. సో అక్కడ కూడా బృందావనంలోని చెట్లు, మొక్కలు అన్నీ కూడా శ్రీమతి రాధారాణి ద్వారా ప్రేరేపించబడినేటివి, ఆశీర్వదించబడినేటివి. కాబట్టి అందుకోసమే భగవంతుణ్ణి కుంజ విహారి అని అంటారు. సో అక్కడ కుంజ అంటే మొక్కల వంత. సో అందుకోసం అక్కడ మొక్కలు అవన్నీ కూడా చాలా అద్భుతమైనటివి. సో మదనుడు ఆ చెట్టు వెనకాతలు దాంకున్నాడు, అది రెండో పెద్ద తప్పు. సో చెట్టు అంటే ఎవరు, కృష్ణుడి యొక్క భక్తులు అవంతా కూడా. సో సరే, అక్కడ ఎప్పుడైతే చూసారో అతను బాణం తీసి సంధిద్దాం అనుకున్నారంట భగవంతుడి మీదకి వేసేదానికని. కానీ ఎప్పుడైతే భగవంతుడిని చూసారో అతనికి తన శరీరం మీదే సిగ్గనిపించేసిందంట. చిచి ఏంటి, నేనేదో అందం అని అనుకున్నాను, కానీ నా అందం భగవంతుని అందం ముందు ఏమాత్రం కూడా పనికి రావటం లేదు అన్నట్టుగా ఆయన గ్రహించి భగవంతుడికి ఆయన దాసుడైపోయారు. సో అందుకోసమనే మామూలుగా మదనుడు అంటేనే అందరూ మోహించబడతారు మదనుడిని చూసి. కానీ అటువంటి మదనుడే ఎప్పుడైతే కృష్ణుడిని చూసి అతను మోహించి పడిపోయారు. కాబట్టి కృష్ణుడి పేరు మదన మోహన అని వచ్చింది.
సో అంత గొప్పవారు భగవంతుడు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు అన్నీ కూడా సృష్టించింది ఆ రకంగా బ్రహ్మ ద్వారా అవన్నీ కూడా సృష్టింపజేశారనమాట. సో for the Lord's supremacy would then be hampered. It is stated in this verse that Brahma created the universe as it was before. This means that he created everything by the same name and form as in the previous cosmic manifestation. సో ఇంతకు ముందు ఏ రకంగా అయితే ఉన్నిందో బ్రహ్మగారు భగవంతుని ద్వారా ఇచ్చిన శక్తి ద్వారా అతను మళ్ళీ యథావిధిగా ఎందింది దాన్ని మళ్ళీ సృజింపజేశారు భగవంతుడు. ఇది భగవంతుడి ద్వారా అతను బ్రహ్మగారు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సృజింపజేశారు. సో ఇక్కడతో మనం విరామం తీసుకుందాం. రేపు 18వ శ్లోకం నుంచి చూద్దాం. వంశకల్పతరుభ్యశ్చ కృపా